విశాఖ లలితానగర్లోని లలితా పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాళ పీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలితా కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు మంగళ స్నానం వైభవంగా జరిగింది. అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. ఈ నెల 12 వరకు లలితాపీఠంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చామని కుర్తాళం పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి అన్నారు. తొలిసారి లలితా కామేశ్వరుల కళ్యాణం తమ పర్యవేక్షణలో జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవం సందర్భంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం, పండ్ల రసాల అభిషేకంతో పాటు అన్నాభిషేకం నిర్వహించి మంగళ స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
నిన్నటి నుంచి ఇక్కడ విశాఖపట్నం లలితాపీఠంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు కళ్యాణం అమ్మవారిది. పొద్దున్న ఉదయం నుంచి మంగళ స్నానాలు అవి జరిగాయి. సాయంత్రం 6:30 నుంచి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 4 రోజులు 12వ తారీఖు దాకా ఉత్సవాలు అవి చెప్పుకున్నట్టు అన్నీ జరుగుతాయి. నాకు మొదటిసారిగా అమ్మవారి సన్యాసం దీక్ష స్వీకారం తర్వాత అమ్మవారి కళ్యాణం చేయించే భాగ్యం కలిగింది. అలాగే ఎంతోమంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఇంకా భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే స్వామివారు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ పొందగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నిన్నటి నుంచి ఈ లలితాపీఠంలో 79వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ పూట ఉదయం సాధారణంగా ఇంట్లో పెళ్లి అనగానే మంగళ స్నానాలు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరయ్యా ఈనాటి కార్యక్రమానికంటే లలితాదేవి పెళ్లి కూతురు అయితే కామేశ్వరుడు పెళ్లి కొడుకు. అట్లా సాయంకాలం జరిగేటువంటి కళ్యాణ క్రతువు సందర్భంగా ఈరోజు ఉదయం మంగళ స్నానాలన్నీ కూడా పూర్తయినాయి. పంచామృతాలు, ఫలరసాలు, దాంతోపాటు అనేక ఖాద్య ద్రవ్యాలు అంటే ఇంగ్లీష్ భాషలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అన్నంతో కూడా అభిషేకం జరుగుతోంది. కుంభ అభిషేకం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో ఈ పూట అన్నాభిషేకంతో పూర్తవుతుంది.